అరాచకం మీద మాట్లాడదలుచుకున్నాం. అసలు వారం 10 రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పశువులు గోవుల అక్రమ రవాణా నడుస్తుంది. యథేచ్ఛగా విచ్చలవిడిగా అసలు ఊహకందని సంఖ్యలో ఈ పశువుల అక్రమ రవాణా నడుస్తుంది. అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా అనే డౌటు ఇన్ని రోజులుగా కలుగుతూనే ఉన్నది. ఇప్పుడైతే మాకైతే నో గవర్నమెంట్ ఫీలింగే ఉన్నది. అసలు యాజ్ ఇఫ్ దెర్ ఇస్ నో గవర్నమెంట్. ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉందని మనం అనుకుంటా ఉంటే ప్రభుత్వ యంత్రాంగమే ఇవాళ ఫెసిలిటేట్ చేసే పరిస్థితి. ఆ గోవుల అక్రమ రవాణా చాలా దారుణం. నోరు లేని మూగ జీవాలని కూడా చూడకుండా జంతు సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, పశువుల సంరక్షణ చట్టాలు ఏవైతే ఉన్నాయో, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ యాక్ట్ ఏదైతే ఉన్నదో, తర్వాత ఏమి చట్టాలున్నా ఎన్ని చట్టాలున్నా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్ రూల్స్ అన్ని తుంగల దొక్కి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒకసారి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇంత విచ్చలవిడితనం, ఇంత అరాచకం అసలు రాష్ట్రంలో జరుగుతున్నదనే విషయం చాలామందికి తెలియదు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో బక్రీద్ సందర్భంగా 5 రోజుల్లో బక్రీద్ పండగ ఉన్నది. ఒక 10-15 రోజులుగానే మొదలైంది అక్రమ రవాణా. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వంలో ఉన్న అధికారులే, ప్రభుత్వ యంత్రాంగమే, పోలీసులే దగ్గరుండి ఈ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న తీరు చాలా దారుణం అండి. ఎంత దారుణం అంటే గవర్నమెంట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఎ ఫెసిలిటేటర్ ఇన్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ క్యాటిల్ అండ్ కౌస్. ఈ గోవులను, పశువులను వధశాలలకు, కబేలాలకు, స్లాటర్ హౌజులకు తరలించడంలో ప్రభుత్వమే ప్రముఖ పాత్ర వహిస్తుంది. కంచె చేను వేసినట్టున్నది వ్యవస్థ చూస్తూ ఉంటే. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది గోవులు, లక్షలాది పశువులు సరిహద్దులు దాటిపోయినాయి, కబేలాలకు తరలిపోయినాయి. విచ్చలవిడిగా అడ్డగోలుగా చేస్తున్నారు. ఎక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేవు. ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్క మా నియోజకవర్గం, సరిహద్దు నియోజకవర్గం, మహారాష్ట్ర సరిహద్దు నియోజకవర్గం, మా సిర్పూర్ నియోజకవర్గం నుంచి 10,000 గోవులు, 10,000 పశువులు, పశువులు కలిపితే 10,000 పశువులు, గోవులు అక్రమ రవాణాకు గురైనాయి. అంటే మీరు ఊహించండి రాష్ట్రంలో ఎన్ని లక్షల పశువులు కబేలాలకు తరలిపోయినాయి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. మాది మహారాష్ట్ర సరిహద్దు, అటు ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఈ 2 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఈ బక్రీద్ సందర్భంగా ఈ పశువుల సంతలన్నింటినీ బ్యాన్ చేశారు, పశువుల రవాణాన్ని అరికట్టారు. ఇక తెలంగాణనే ఛానల్ అయి కూర్చున్నది. మనం ఇటీవలనే చూసినాం, పశ్చిమ బెంగాల్లో కూడా అక్కడ ప్రభుత్వం, కొత్తగా ఏర్పడ్డ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ కౌస్ లాటర్ని, గోవధ నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్న క్రమంలో బీఫ్ డిమాండ్, అక్కడ ఉన్న డిమాండ్ కూడా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిందనేది మాకున్న సమాచారం. అంత దారుణంగా ఇవాళ వ్యవస్థ నడుస్తుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మాకు పక్కనే ప్రాణహిత నది ఉంటుంది. ఇట్లా ప్రాణహిత నది గుండా రోజు ఇవాళ కూడా 1000 పశువులు, ఇవాళ కూడా 1000 పశువుల్ని ఆ ప్రాణహిత నదిని దాటించి పక్కనే కౌటాల మండల కేంద్రం ఉంటుంది. అక్కడ వారసంతా ఉంటుంది. వారసంతా వారానికి ఒకరోజు నడవాలి. అది 20 రోజులుగా నిరంతరం నడుస్తుంది. రోజు సంత నడుస్తుంది. రోజుకు 5-6 వేల పశువులు అక్కడికి వస్తాయి. పోలీసులు అక్కడ దగ్గర ఉంటారు. అక్కడ పోయి అక్కడ మన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ప్రభుత్వ అధికారులే అక్కడ డెప్యుటేషన్ చేశారు. ఎవరిని? వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ సర్టిఫికేట్ ఇవ్వాలి కాబట్టి వెటర్నరీ డాక్టర్లను అక్కడ ఉంచారు. నిరంతరం పొద్దున 6 గంటల నుంచి రాత్రి వరకు మీరంతా సర్టిఫికేట్. యాక్చువల్ యానిమల్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం ఒక డాక్టర్ 90 సర్టిఫికేట్ల కన్నా ఎక్కువ ఇవ్వలేడు. కానీ 90 కాదు 300-400 సర్టిఫికేట్లు ఒక్కొక్క డాక్టర్. మా దగ్గరనైతే కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ వెటర్నరీ ఆఫీసరే ఆర్డర్స్ ఇచ్చాడు. కౌటాల షాండీలో డాక్టర్ బి రాకేష్, ఆయన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్, పెంచకల్పేట ఉంటే ఆయన అక్కడ డెప్యుటేషన్ మీద వేశారు.
చిర్రకుంటలో ఉన్న మురళీకృష్ణని తీసుకుపోయి కౌటాలలో వేసారు. మా దగ్గర ఇంకొకటి గోయగాం అని వాంకిడి సరిహద్దులో ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఒక షాండీ సంత ఉంటుంది, అక్కడ ఒక డాక్టర్. అంటే ప్రభుత్వమే ఫెసిలిటేట్ చేస్తుంది. ఇంత దారుణం అంటే ఇంత గలీజ్ కథలకు ఈ ప్రభుత్వం పడుతుందని మనం ఊహించలేదు. కానీ ఇవాళ అట్లా వ్యవస్థ తయారవుతుంది. పశువులు ఇవాటి పొద్దున ఫోటో ఇది, ఎన్ని వేల పశువులు అక్కడ నది దాటిస్తున్నారు. అక్కడి నుంచే మొత్తం ఆ వారసంతకు తరలిస్తున్నారు. అక్కడ ప్రభుత్వ ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వెటర్నరీ డాక్టర్లు సర్టిఫికేట్ ఇస్తారు. పోలీసులు మళ్ళా ఆ వెహికల్స్ పిలిపించి ఆర్డర్గా వాటికి పార్కింగ్ స్థలం చూస్తూ అందులో ఎక్కిస్తూ వాళ్ళే అవి మొత్తం అడ్రస్లు అన్నీ చూస్తే బండ్ల కూడా ఎక్కడికి పోతే పశువులన్నీ లెక్క ఒకసారి అన్ని సర్టిఫికేట్లు లెక్క తీసి చూస్తే బండ్ల కూడా చాంద్రాయణగుట్ట, గుడిమల్కాపూర్ ఇక్కడికి వస్తున్నాయి. అన్ని కబేలాలకు కౌస్లాటర్కు హౌజెస్కి మొత్తానికి ఇక్కడ తరలించే కార్యక్రమం ఇవాళ ప్రభుత్వం దగ్గరుండి జరిపిస్తుంది. ఎంత దారుణం అంటే అక్కడ డాక్టర్ల మీద ఒత్తిడి, ఎవరైనా 90 సర్టిఫికేట్ల కన్నా ఎక్కువ ఇవ్వమని అంటే పోలీసులు బెదిరించాలి. అక్కడ బెదిరించి మీరు ఎక్కువ సర్టిఫికేట్ ఇవ్వాలి, ఇది ప్రభుత్వ ఓరల్ ఆర్డర్స్ అంట. కాబట్టి ఇట్లా వ్యవస్థ నడుస్తూ ఉంటే వందలాది సర్టిఫికేట్లు ఇవ్వాలని ఆ డాక్టర్ల మెడ మీద కత్తి పెట్టినట్టు చేసి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్లు రాయించుకునే కార్యక్రమం, దొంగ సర్టిఫికేట్లు కూడా తయారు చేస్తారు. మేము చాలా ఒత్తిడి తీసుకొచ్చినాం, కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఏమైంది, 16వ తారీఖు నాడు అప్పటి ప్రభుత్వ పెద్దలు పెద్దగా ఇన్వాల్వ్ కాకుండా సాఫీగా జరుగుతున్నది. ఈ నెల 16 నాడు కలెక్టర్ గారి మీద ఒత్తిడి తీసుకొస్తే ఈ కౌటాల వారసంతను క్లోజ్ చేస్తామని ఆర్డర్స్ ఇచ్చారు. క్లోజ్ చేస్తామని ఆర్డర్స్ ఇవ్వగానే ప్రభుత్వంలోని పెద్దలు సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయమే జోక్యం చేసుకున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి చీఫ్ సెక్రటరీ గారికి మౌఖిక ఆదేశాలు పోయినాయి, మా జిల్లా కలెక్టర్ గారికి మౌఖిక ఆదేశాలు పోయినాయి, మా జిల్లా ఎస్పీ గారికి మౌఖిక ఆదేశాలు పోయినాయి. మీరు వెంటనే ఓపెన్ చేయాలని విపరీతమైన ఒత్తిడి. ఈ హైదరాబాద్ చెందిన ఎంఐఎం శాసనసభ్యులు రోజు నెట్వర్క్ అంతా నడిపిస్తారు. ఎంత దారుణం అంటే చార్మినార్ ఎమ్మెల్యే గారు అక్కడ పోతే ఇంకో మాజీద్ హుసేన్ అనే ఎమ్మెల్యే గారు ఉన్నారట. వీళ్ళందరూ రోజు మా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి రోజు ఫోన్లు చేయాలి. అక్కడ కౌటాల వారసంత నుంచి అంటే మీరు ఊహించండి, ప్రాణహిత నది ఒడ్డున అంటే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు మహారాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. గ్రీన్ ఛానల్ మనం చూసిన సినిమాలల్లో కొన్ని సందర్భాల్లో చూస్తాం. అవయవ ట్రాన్స్పోర్టేషన్ గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసినట్టు ఈ పశువుల రవాణాకి ప్రభుత్వం గ్రీన్ ఛానల్ క్రియేట్ చేసి మహారాష్ట్ర సరిహద్దు నుంచి హైదరాబాద్ వరకు పశు వధశాలలకు ఈ అక్రమ రవాణాను ప్రోత్సహించడానికి కంకణం కట్టుకొని పనిచేస్తారు. ఎటు పోతుంది ఈ వ్యవస్థ? ఒకసారి సిగ్గుతోటి తలదించుకోవాలి వీళ్ళంతా కలిసి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎవరు ఆదేశాలు ఇచ్చారని కూడా నేను చెప్పగలుగుతా. కానీ విపరీతమైన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది వీళ్ళది. మేము కలెక్టర్ గారిని అడిగితే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు, ఓరల్ ఆర్డర్స్. ఎస్పీ గారిని అడిగితే గవర్నమెంట్ సీఎంఓ నుంచి ఆర్డర్స్ ఉన్నాయండి, మేమేం చేయాలి? చీఫ్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఇదంతా కోఆర్డినేషన్ అక్కడికి వచ్చే పని, దేశాన్ని ఉద్ధరించే పని చేయడానికి వీళ్ళెన్నడూ కోఆర్డినేషన్ చేయలే. కానీ ఇటువంటి అక్రమ రవాణాను ప్రోత్సహించడానికి వీళ్ళు ఒక కోఆర్డినేషన్ కమిటీ లాగా ఏర్పడి ఒక నెట్వర్క్ తయారు చేసి ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి పశువుల్ని మొత్తం అసలు తెలంగాణ రాష్ట్రంలో పశు సంపద ఉంటుందా పోతుందా అనే విధంగా తయారు చేశారు. ఇవాళ మీరు చూడండి ఎన్ని పశువులు పశుశాలకు పోతాయి. ఒకసారి ఈ సిండికేట్ నడుపుతున్న ఎంఐఎం శాసనసభ్యులు సీఎంఓలో ఒక వ్యక్తి క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు. నేను కూడా చెప్తా, ఆయన పేరు కూడా చెప్దామనుకున్నాము, వారిని ఎందుకు హైలైట్ చేయాలని మా నాయకుల సూచన మేరకు ఆ వ్యక్తిని హైలైట్ చేస్తారు. కానీ ఎంత దారుణం అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు పోయినాక ఈ వ్యవస్థ ఎటుపోతుందో ఒకసారి ఆలోచన చేయండి. వీళ్ళందరికీ ఇది ఒక్కటి కేవలం ఏదో నెట్వర్క్ నడుపుతున్నారని కాదు, వీళ్ళందరికీ ముడుపులు ముడతారు, వీళ్ళందరికీ కమిషన్లు, ఈ ట్రాన్స్పోర్ట్లు, ఆ కమిషన్లకు ఆశపడి వీళ్ళంతా ఈ ఛానల్ని నడుపుతున్నారనేది, మాకున్న ర్యాకెట్ని నడుపుతున్నారనేది మాకు పక్కా సమాచారం. ఇవాళ జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు ఎవరిని అడిగినా మేమేం చేయాలండి? గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్. మేమేం చేయాలండి? గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్. ఇవాళ పశువుల సంరక్షణ చట్టాలు మేము చాలా
నేను నిన్న సివి ఆనంద్ గారిని కలిసి లెటర్ ఇవ్వడం జరిగింది డీజీపీ గారిని. కలిస్తే ఆయనదే అంటాడు, ఏం చేయాలి ఇవాళ వ్యవస్థ ఎట్లా అయిపోయిందనంటే మొత్తానికి ఈ చట్టాలు బిట్టాలనే తుంగలు దొక్కి మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇవాళ ఏవైతే ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు కార్యక్రమాలు చేస్తుందనేది సుస్పష్టం. డీజీపీ గారిని అడిగితే ఆయన దగ్గర నుంచి అదే సమాధానం. మేము ఇవాళ వాకిటి శ్రీహరి గారిని కలిసినాం. మరి పశుసంవర్ధక శాఖ మంత్రి నేను సంజయ్ గారు, భాస్కర్ గారు, విహెచ్పి అధికార ప్రతినిధి రావినోతుల శశిధర్ గారు, మరియు వైకుంఠం గారు, తర్వాత జస్మత్ పటేల్ గారు, విహెచ్పి నాయకులు, విహెచ్పి బజరంగ్ దళ్ మరియు భారతీయ జనతా పార్టీ మేమందరం కలిసి ఇవాళ వాకిటి శ్రీహరి గారిని కలిస్తే వారు చెప్పాడు ఇది మేము చర్యలు తీసుకుంటామని. మాకైతే నమ్మకం లేదు. నేను ఒక్కటే కోరుతున్నా, తప్పకుండా ఈ చట్టాలు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది, తప్పకుండా మేము చర్చిస్తామని చెప్పారు. కానీ ఎంతవరకు చర్చలు ఉంటాయి, ఎంతవరకు చర్యలు ఉంటాయి అనేది అనుమానాస్పదమే. ఇవాళ ఎంత దారుణం అంటే క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇవాళ పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో గోవధ నిషేధ చట్టాన్ని ఉన్న యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేస్తే సరిపోతుంది. నీకు కొత్త చట్టాలే అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో విపత్తు నిర్వహణ చట్టం 2005 ప్రకారం కూడా పశుగ్రాస కొరత ఎక్కడెక్కడ ఉంటుందో అది ప్రభుత్వం విపత్తు నిర్వహణ కింద కేంద్రం ఇచ్చే నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం పశుగ్రాసం కొని ఎక్కడైతే పశుగ్రాస కొరత ఉంటుందో వాడి క్యాటిల్కి సప్లై చేయడానికి, క్యాటిల్ ఓనర్ ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి సప్లై చేయడానికి చట్టమే వెసులుబాటు కల్పిస్తారు. మీరు ఎక్కడ అమలు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి. పశుగ్రాస బ్యాంకులు తయారు చేయాలంట. ఇక్కడ వీళ్ళు క్యాటిల్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే బీఫ్ ఎక్స్పోర్ట్ బ్యాంకులు తయారు చేసే క్రమంలో వీళ్ళంతా చాలా వెనుకబడి ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కూడా కామన్ గుడ్ ఫండ్ అనేది ఒకటి ఉంటుంది. కామన్ గుడ్ ఫండ్ అంటే ఈ దేవాలయాల మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేసి కామన్ గుడ్ ఫండ్లో జమ చేస్తారు. అది దేవాలయాల పునరుద్ధరణ కానివ్వండి, కొత్త దేవాలయాల నిర్మాణం కానివ్వండి, గోశాలల నిర్మాణం కోసం కూడా ఉపయోగించాలనేది చట్టంలో ఉన్నది, దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టంలో. అది కూడా అమలు చేస్తారు. ఎక్కడ గో సంరక్షణ చేస్తామని వీళ్ళు అంటారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల కోసం ఇటువంటి అడ్డగోలు అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని ప్రజలందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఎంత దారుణం అంటే గోరక్ష దళాలు ఉన్నాయి మా బార్డర్లో, మా దగ్గర అన్ని చోట్ల గోరక్ష దళాలు ఉన్నాయి. ఒకరోజు జిల్లా పోలీసు యంత్రాంగం వాళ్ళందరినీ పిలిచింది, మేము పశువుల అక్రమ రవాణా చేస్తున్నాం, ఇంకా డాంబికాలకు పోయి మీరు ఎవరైనా అడ్డుకుంటే మేము మీద కేసులు పెడతాం, వాళ్ళందరినీ బెదిరించు, అందరిని బైండ్ ఓవర్ చేసేసారు. తహసీల్దార్ దగ్గర పోయి బాండ్ రాయించారు. మీరు ఇట ఎక్కడ మేము ఫెసిలిటేట్ చేస్తాం అక్రమ రవాణా. పోలీసులే ఇవాళ అక్రమ రవాణాను ప్రోత్సహిస్తున్న తీరు జుగుప్సాకరం. ఇవాళ ఎవరైతే గోరక్ష దళ సభ్యులకు ఎవరైతే యాక్టివ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఒక ఉత్తర తెలంగాణలో కాదు ప్రతి చోట అందరిని బైండ్ ఓవర్ చేశారు. వాళ్ళకందరికీ లోకల్ ఎస్ఐలు, సిఐలు ఫోన్లు చేసుడు, పోలీస్ స్టేషన్లో పిలిపించుకున్నాడు. మీరు ఎక్కడన్నా ఈ ఏవైతే వెహికల్స్ ఉంటాయో, వాహనాలు ఉంటాయో వాటిని అడ్డుకుంటే మాత్రం మీ మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి, రిమాండ్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని బెదిరించే కార్యక్రమం. మేము కొన్ని డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం. ఇకనైనా బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం చేయండి. 5 రోజులు ఉంది. మీరు ఇది అక్రమ రవాణాను అరికట్టండి. అక్రమ రవాణా అరికట్టకపోతే ప్రజల ఆగ్రహానికి గురిగాక తప్పదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా ఇట్లా కౌ స్లాటర్ను, పశువధను, గోవధను ప్రోత్సహించి ఇవాళ పూర్తిగా మెజారిటీ ప్రజల యొక్క తిరస్కారానికి గురైంది. మీకు కూడా గతి పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ గతి పడుతుంది. మీరు కూడా అదే ఛానల్లో అదే దారిలో పోతుంటారు. కాబట్టి తప్పకుండా మీకు కూడా అదే శిక్ష వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తగుదనమ్మా అని తయారైన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తాడు, నేను నియోజకవర్గాల్లో గోశాలలు పెడతా అంటాడు, జిల్లాల్లో గోశాలలు పెడతా అంటాడు. ఎన్ని గోశాలలు పెట్టిండండి నాకు ఒకసారి చెప్పండి. 200 సంవత్సరాలు ఎక్కడన్నా ఒక గోశాల కట్టిండా?
కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా మీరు గోశాలలు పెట్టడం దేవుడు ఎరుగు కానీ మీరు కనీసం ఈ అక్రమ రవాణాను అరికడితే పశు సంపద అనేది బతికి ఉంటుంది ఈ రాష్ట్రంలో. ఇవాళ పాడి పరిశ్రమ వ్యవసాయానికి సమాంతరంగా ఉపాధి కల్పించే ఒక పరిశ్రమగా దేశవ్యాప్తంగా ఇవాళ మన్ననలు పొందింది. గో సంరక్షణ కూడా దాంట్లో భాగం. మరి పూర్తిగా పశువు సంపదే లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా బాగుపడుతుందండి? మొత్తంగా బీఫ్ ఎక్స్పోర్ట్ మీద, బీఫ్ ఎక్స్పోర్ట్ అని కాదు, ఇక లోకల్ కన్జంప్షన్ పెద్ద ఎత్తున వాళ్ళకు ఫెసిలిటేట్ చేస్తూ, అంటే ఇది నాకు తెలిసి చుట్టుపక్కల ఉన్న మా కర్ణాటక కానివ్వండి, అటు మహారాష్ట్ర కానివ్వండి, ఇటు పశ్చిమ బెంగాల్, వేరే ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి బీఫ్ను ఎక్స్పోర్ట్ చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాని ఆధ్వర్యంలో నడిచే కౌ స్లాటర్ హౌసెస్ ఏవైతే చేస్తున్నాయి అనేది మాకున్న సమాచారం. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. షేమ్ ఆన్ యువర్ గవర్నమెంట్. మీరు ఇట్లా పశువుల్ని నోరు లేని జీవాలను ఈ రకంగా హింసిస్తూ దాని ద్వారా మైనారిటీలకు దగ్గరయ్యే ప్రయత్నంలో భాగంగా మీరు మెజారిటీ ప్రజల ఆగ్రహానికి గురిగా తప్పదని తెలియజేస్తూ, కాబట్టి మీరందరూ, ఎందుకంటే వ్యవస్థ ఇది ఇట్లా దారి తీస్తే భవిష్యత్తు కూడా ప్రమాదకరం. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, మీరు గుణపాఠం చెప్పి తీరుతారు. ఇకనైనా మీరు సరైన దారిలో నడవండి అని నేను హితవు పలుకుతూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై. పెద్ద ఎత్తున